ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మాకు ఏదైనా ఒక తేలికైన నెంబర్ చెప్పండి, మాకు సమస్తం మా కోరికలన్నీ నెరవేరాలి, అలాంటి పవర్ఫుల్ నెంబర్ ఒకటి చెప్పండి అని చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈరోజు మన ఉపాయంలో ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్, దైవిక నెంబర్ని మీకు తెలియజేస్తాను. ఈ నెంబర్ని ఈ పేపర్ మీద రాసి మీ జేబులో పెట్టుకోవడం వల్ల, మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతుంది, ధన రాబడి పెరుగుతుంది, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే బాగా అప్పుల బాధగా ఉన్నామండి, మీ గురువుగారు అప్పులు తీర్చలేకపోతున్నామనేవారు అప్పుల నుండి కూడా బయటపడతారు. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయానికి చాలామంది ఏంటంటే ఏంజిల్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నెంబర్ రాసుకునే విధానం, ఆ వాడే కలరు, దాన్ని మనం దగ్గర పెట్టుకునే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. మతము, జాతి, కులంతో పని లేదు. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు, అంటే మీరు నిద్రపోతామనుకునే సమయం వరకు కూడా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపరు, అలాగే రెడ్ కలర్ పెన్ కానీ, బ్లూ కలర్ పెన్ కానీ, గ్రీన్ కలర్ పెన్ మాత్రమే కావాలి. బ్లాక్ వాడకూడదు, వేరే కలర్ ఏది వాడకూడదు. అలాగే మీరు ఈ నెంబర్ రాసిన తర్వాత మీరు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్స్ 2 కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. ముందు ముందు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు అందుబాటులో రావడానికి, మరింత అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను నోటిఫికేషన్ రావడం లేదు గురువు గారు అని చాలామంది ఈ మధ్యకాలంలో చెబుతున్నారు. మీకు నేను చూపిస్తాను. నోటిఫికేషన్ రావాలంటే ఛానల్లో ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి. మీకు నేను చూపిస్తాను చూడండి. ఒక నిమిషం. ఇప్పుడు ఈ ఛానల్ అనుకోండి, ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది కదా. మీరు ఈ ఛానల్ని ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ గంట సింబల్ యాక్టివేట్ ఉంటుంది, ఆల్ గంట సింబల్ యాక్టివేట్ ఉంటుంది. దీనిని మీరు క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఛానల్ని క్లిక్ చేస్తే నేను చూపిస్తాను కూడా మీకు చూపిస్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, గురువుగారు మాకు రావడం లేదు అని అంటున్నారు. ఇక్కడ ఆల్ని గంట సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఎర్రగా ఉందనుకోండి, ఇలా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదని అర్థం. మీరు దీన్ని ఇలా క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఉన్న ఈ గంట పక్కన 2 కొమ్ముల్లా కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా, ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్లో చూసేవారికి, అలవాటు లేని వారికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, రావడం లేదని అడుగుతున్నారు. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రగా ఉంది అంటే సబ్స్క్రైబ్ చేయలేదని అర్థం. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కలర్ మారుతుంది. అలాగే గంట సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇలా చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. మీ ఫోన్లో సబ్స్క్రైబ్ రావడం లేదు, మాకు వీడియోస్ రావడం లేదు అనేవారు ఇది చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను. ఈ నెంబర్ ఏంటి తెలియజేస్తాను. ఇలా పేపర్ తీసుకోండి. పేపర్ మీద ఈ నెంబర్ని రాయండి. నెంబర్ వచ్చి 3 1 8 7 9 8 8 0 1. మళ్ళీ చెప్తాను.
3187988801. ఈ నెంబర్ని మీరు ఇలా పేపర్ మీద రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఈ పేపర్ని ఇలా మీరు చేతిలో తీసుకోండి. నేను చూపిస్తాను అది ఎలా చేయాలనేది. ఇలా మీ చేతిలో తీసుకోండి. కుడి చేయి పైన పెట్టండి, ఎడం చేయి కింద పెట్టండి. ఇలా పట్టుకోండి. పట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి, ఏ కోరికైనా సరే. తర్వాత ఇంతకుముందు పైన చెప్పాను మీకు ఆల్రెడీ, ఇది ప్రేమకు సంబంధించిన కోరిక కూడా కోరుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఇది ఏ కోరికైనా చెప్పుకోవచ్చు. తర్వాత మీరు మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. తర్వాత ఈ నెంబర్ని 21 సార్లు మీ మనసులో తలుచుకోండి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 3187988801 ఇలా అనుకోవాలి. ఇలా 21 సార్లు నెంబర్ని అనుకోండి. అనుకున్న తర్వాత ఈ పేపర్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు. మీకు హ్యాండ్ బ్యాగ్ అంటే ఇంట్లో ఉంటున్నాము, మాకు హ్యాండ్ బ్యాగ్ వాడే అలవాటు లేదన్నప్పుడు మీ ఇంట్లో ఎక్కడైనా సరే కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. మీరు ప్రతిరోజు ఈ పేపర్ని తీసి మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నెంబర్ని 21 సార్లు చదవండి. అలాగే కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా విడివిడిగా ఈ ఉపాయాన్ని చేయండి. అలా ఉపాయం చేయవచ్చు కూడా. మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు, మీ పని పూర్తయ్యే వరకు ఈ ఉపాయం చేయండి. అలాగే పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా మళ్ళీ నెంబర్ రాసుకొని మళ్ళీ మీరు ఫలితం వచ్చే వరకు పేపర్ని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఫలితం వచ్చిన తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి గొయ్యి తీసి దానిలో పెట్టి చక్కగా మట్టి కప్పేయండి. మీకు ఈ నెంబర్ చాలా అద్భుతమైన శక్తి కలిగిన నెంబర్ ఇది. మీ జీవితంలో మనం చాలా నెంబర్లు చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి. ఎందుకంటే దీని గురించి చాలా కొన్ని సందర్భాల్లో మిత్రులు కొంతమంది చాలా ఆనందంగా చెప్పేవాడు ఏంటంటే మాకు చాలా ఫలితం వచ్చింది గురువుగారు, చాలా ఆనందంగా ఉంది అని చెప్పేవారు. మాటలు విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. నమ్మకం ఉన్నవారు చేయండి, నమ్మకం లేనివారు పొరపాటు ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే నెంబర్ మన మనసుని ప్రేరేపిస్తుంది. ఈ నెంబర్లో ఆ శక్తి దాగి ఉంది. మనం ఏమనుకుంటామంటే చేస్తున్నాము రావడం లేదనుకుంటూ ఉంటాం. కంపేర్ చేసుకోమాకండి, ఖచ్చితంగా వస్తుందని చేయండి. ఏదైతే మీ మనసులో కోరుకుంటుందో దాన్ని కోరుకొని చేయండి. అందరూ కూడా చేయగలిగే నెంబర్ ఇది. చాలా తేలికైన నెంబరు. మనం తలుచుకోవడమే చేయాలి ప్రతిరోజు, అది గుర్తుంచుకోండి. మీకు ఫలితం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ పేపర్ని ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టండి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ చిన్న చిన్న ఉపాయాలు చాలామందికి ఫలితాన్ని ఇచ్చాయని కామెంట్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు, వాట్సాప్ చేస్తూ ఉన్నారు. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏదైనా మీకు సమస్యలు ఉండి మీరు చేయగలిగితే మన వీడియోస్లో చాలా ఉన్నాయి, మీరు వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో అది ఆచరించండి. నేను ఇంతకుముందు చూపించాను. మీరు ఎవరికైనా సరే వీడియోస్ రావడం లేదు అంటే మీరు మామూలుగా చూస్తూ ఉన్నారనుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఫోన్లో మీకు నేను పెట్టే ప్రతి పోస్టు కూడా యూట్యూబ్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది. దానివల్ల మీకు ప్రతిదీ కూడా ఎతకవలసిన అవసరం ఉండదు. నేను అన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.